నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని గత ప్రభుత్వం తొంగలో తొక్కిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉండి రాష్ట్రాన్ని రావణ రాజ్యంలా మార్చారని, అందుకే రేవంత్ రెడ్డికి ప్రజలు సీఎంగా అవకాశం కల్పించారని అన్నారు. తమ నాయకత్వానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేసీఆర్ కుమార్తె కవితను కేటీఆర్, హరీష్ రావులు కలిసి పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. కమిషన్లకు కక్కుర్తిపడి కృష్ణా గోదావరి నదులపై బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు వివరించారని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను ఏం ప్రయోజనం ఆశించి కట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలని చామల డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ యాసలో చెప్పే ప్రయత్నంలో ఏమన్నా మాట్లాడిండొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే ఈ రోజు మనం తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఏమైందో చెప్పగలుగుతారు. ఆయన రావాలి అసెంబ్లీకి, వాస్తవాలు చెప్పాలని కోరుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గాని, కృష్ణా జలాలు 299 టీఎంసీల మీద గాని హరీష్ రావు అవాస్తవాలను చెప్పి పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి.